మంత్రి దుర్గేష్ తో సినీ నిర్మాతల బృందం భేటీ ముగిసింది. దిల్ రాజు ఆధ్వర్యంలో మంత్రి దుర్గేష్ ని 14 మంది సభ్యులు కలిశారు. కార్మికుల సమస్యలపై మంత్రి దుర్గేష్ తో చర్చించలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే మంత్రి దుర్గేష్ ని కలిశామన్నారు. కార్మికుల సమస్యలపై ఛాంబర్, ఫెడరేషన్ చర్చలు జరుపుతుందన్నారు నిర్మాతలు. వాళ్ళు వస్తే కలుస్తా ఉన్నారు, అందుకని కలవమని చెప్పి. సో అంత క్లారిటీ లేకుండా దేని గురించి వస్తారో కూడా లేకుండా మినిస్టర్ అంత స్పష్టత అంటే అది మీరు చెప్తున్న విషయం అండి. మినిస్టర్ ఆన్ రికార్డు చెప్పాడు సార్, లోపలికి వెళ్తూ చెప్పాడు. 2 months బ్యాక్ జరిగిన మీటింగ్ ని అది పోస్ట్పోన్ అయినాక ఇవాళ షెడ్యూల్ చేసి స్టార్ట్ చేసామండి. సరే సార్, త్వరలో ఆంధ్రప్రదేశ్కి అయితే పరిశ్రమ రాబోతుందంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ పనిచేస్తుంది. ఓకే సార్, ఓకే. విశ్వనాథ్ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ తో ఈ రోజు ప్రొడ్యూసర్స్ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అయితేనేమి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఎటువంటి చర్చ రాలేదని చెప్పి చెప్తున్నారు. అయితే దాని గురించి ఎందుకు మీరు అడగలేదు అని ప్రొడ్యూసర్స్ ప్రశ్నించగా, ఇది పూర్తిగా ఈ ఫిల్మ్ పరిశ్రమకు సంబంధించింది, అక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్స్ అవి చూసుకుంటే తప్ప మాకు సంబంధం లేదు అని చెప్పేసి కందుల దుర్గేష్ వారితో కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కు, తర్వాత సినిమా షూటింగ్లకు ఇక్కడ ఎక్కువగా చేసి దానికి సంబంధించినటువంటి హీరోలను ఒప్పించడం అయితేనేమి, దానికి సంబంధించిన వ్యవహారంలో మీరు ఆసక్తి చూపాలా అని చెప్పేసి కందుల దుర్గేష్ ప్రొడ్యూసర్స్ కోరడం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసేందుకోసము తాము కూడా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలవడం ఆలస్యమైంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కనుక ఆలస్యమైనా పర్లేదు, కలవడం అనేది ముఖ్యము. కలిసినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చేసేందుకు ఏమేం చేస్తారో అది చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కూడా ఆయన సూచించినట్లుగా కందుల దుర్గేష్ చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏపీలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయము, తర్వాత టూరిజాన్ని, అలాగే సినిమా షూటింగ్లను ఇక్కడ ఎక్కువగా చేయడం ద్వారా ఇక్కడ సినిమా రంగాన్ని ప్రోత్సహించడము, వీటన్నిటి మీద ఈ ప్రధానంగా చర్చ జరిగింది. నిర్మాతలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, టూరిజాన్ని దీనికి సంబంధించినటువంటి ఎంత మేరకు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విధంగా షూటింగ్లు చేయడం ద్వారా కూడాను టూరిజం డెవలప్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ టూరిజం స్పాట్లను ఉపయోగించుకోవాలని చెప్పేసి కందుల దుర్గేష్ నిర్మాతలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా అందుకు అంగీకరించినట్లుగా కందుల దుర్గేష్ చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ సమావేశము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారం అయితేనే, అంతేకాకుండా సినిమా టికెట్లకు సంబంధించి ప్రతిసారి కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించి టికెట్ల పెంపుదలకు వాళ్ళు విజ్ఞప్తి చేయడము, తర్వాత ఒక జీవో ఇవ్వడము, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. దీనికి కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువస్తే బాగుంటుందని చెప్పేసి అటు ప్రొడ్యూసర్స్, ఇటు కందుల దుర్గేష్ ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. దీని మీద త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కందుల దుర్గేష్ స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.